ఈ రోజు విత్తనాల పండుగ జరుపుకున్నాం ఇక్కడ. ఈ విత్తనాలను డిడిఎస్ గుర్తించింది 40 సంవత్సరాల నుంచి. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన సంవత్సరం గుర్తించింది. అయితే మాకు ఈ విషయంలో చాలా సంతోషం ఉన్నదన్నమాట. ఇది పేదోళ్ళ తిండి, ఈ విత్తనాలు పేదోళ్ళ విత్తనాలు అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు ధనవంతుల తిండి అయిందనమాట చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటేనే ఆడోళ్ళ వ్యవసాయం. వ్యవసాయంకు చిరుధాన్యాలకు ఆడోళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఒక్క ఎకరంలో 40 రకాలు విత్తనాలు పంట పెడతాం అన్నమాట. ఇప్పుడు బయట నుంచి తెచ్చిన విత్తనాలకు మన ఇంటి విత్తనాలకు చాలా తేడున్నది. ఎందుకున్నదంటే మన విత్తనాలు ఏ కార్తీలో పెడితే ఎప్పుడు ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. కొంచెం వానలు తగ్గినా ఇంకొక విత్తనం పెడతాం, వానలు ఎక్కువైనా ఇంకొక విత్తనాలు పెడతాం. అట్లా మా ఇంట్లో ఉంటే మాకు టైంకి పనిచేస్తాయి. బయట తెచ్చిన విత్తనాలకు మా విత్తనాలకు చాలా తేడా ఉంటుంది. అవి కెమికల్ అవి కలుపుతారు. మేము బూడిది ఆపాకేసి మెత్తేస్తే విత్తనాలు అన్నమాట మరి. ఈ విత్తనాలు తింటే చాలా మనుషులకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మందుల పర్వంగా పనిచేస్తుంది. సల్వకు ఏం చేయాలి, ఏం తింటే మనిషికి వేడవుతుంది అనేది ఈ విత్తనాల గుణాలు ఉన్నాయి అన్నమాట. వేడైతే సల్వ చేయడానికి సామాన్ బియ్యం అన్నం వండుకొని తింటే సల్వ పడుతుంది, తైదంబలు తాగితే చల్లగా ఉంటుంది అని కొన్ని విత్తనాలలో కూడా ఆరోగ్యం దాని పరంగా ఇప్పుడు మందులు లేక పనిచేస్తుంది అనమాట మనకు. అట్లనే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెంబర్ దగ్గర 56 రకాలు, 80 రకాలు, 60 రకాలు ఇట్లా ఒక్కొక్కరి దగ్గర అట్లా ఉన్నాయన్నమాట. ప్రతి ఊర్లల్లో 10 మంది మెంబర్ల దగ్గర ఈ విత్తనాలు ఉంటాయి, మెత్తిగుళ్ళలు ఉంటాయి. అట్లా ఎవరు వచ్చినా కానీ చూపించగలుగుతాం. మా చేనులలో కూడా ఈ పంటలు పెడతాం సార్. ఆరోగ్యానికి మంచిది, భూమికి ఆకురాలి బలం ఉంటుంది, మనుషులకు కూడా ఇన్ని రకాల తిండి తింటే రక్తం పోస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఈ జమానకు వేరే వేరే తిండి తిని బీపీ షుగరు హార్ట్ ఇలాంటివి వస్తున్నాయి. అందుకే ప్రపంచం అంతా కూడా చిరుధాన్యాలను గుర్తించింది. ఇవి తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అందరికి హెల్త్ బాగుంటుంది. ఈ పొద్దు శుక్రవారం దినం ఉన్నది. అయితే శుక్రవారం దినం నాడు ఎందుకంటే ఇత్తనాల పండుగ ఉన్నది అన్నమాట. ఇత్తనాల పండుగ అంటే ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్దది అన్నమాట. ఎందుకంటే భూతాలి ఇత్తనం ఉంటేనే భూతాలి, మాకు ఇత్తనం ఉంటేనే మాకు పంట వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళం ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఒకళ్ళు 50 రకాల ఇత్తనాలు తెచ్చింది, ఒకళ్ళు 70 రకాల ఇత్తనాలు తెచ్చింది, ఒకళ్ళు 20 రకాల ఇత్తనాలు. 20 రకాల ఇత్తనాలు తెచ్చిన వాళ్ళు నేర్చుకునేటోళ్ళు అన్నమాట, చిన్న కోడళ్ళు. ఇప్పుడు 70, 60, 50 తెచ్చిన వాళ్ళు జర నడిమిసారి మంది అన్నమాట, మా లెక్క మనుషులు అన్నమాట. అట్లాంటి ఆ 70 తెచ్చిన వాళ్ళు మా లేక జర పెద్దోళ్ళు, బాగా పని చేసేటోళ్ళు, మంచి వ్యవసాయం చేసేటోళ్ళకు అట్లా ఇత్తనం తెలవాలి. ఇంతమందికి కోడళ్ళకు వినా ఈ ఇత్తనం పేరు తెలవాలి, భూమికి వండించేది కావాలి. ఈ పండుగల తప్పదర చాలా నేర్చుకొని ఉంటుంది అన్నమాట. ఇంట్లో నేర్చుకోవడం అంటే వ్యవసాయం చేయని వాళ్ళకు వినా తిండి తినాలి అంటే మనకు ఇప్పుడు 50 రకాలు అంటే దినంకు ఒక్కటి వినా మనకు నెల దినాలు ఉంటాయి, 30 దినాలు ఉంటాయి. కానీ పంటలు అయితే 60, 70 దాకా మనం 70 రకాల తిండి వినా తినవచ్చు అన్నమాట. ఇట్లా భూతాలికి వండించుకొని ఇంత తిండి తింటే మనకు రోగాలు రావు, మన భూతాలి మంచిగా ఉంటుంది, మన ఎద్దుగోదకు మేత వస్తుంది, మన దేశంకే మనం అన్నం పెట్టి వాళ్ళం అయితే కానీ ఈ పండుగ చేస్తున్నాం.